వెల్కమ్ టు సాయిలీలా కిచెన్. ఈరోజు నేను మైసూర్ బొండాన్ని ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. ఇదిగోండి, ఒక కప్పు మైదా తీసుకున్నాను. 1/4 కప్పు రైస్ ఫ్లోర్ అండి, పచ్చిపిండి. కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలండి. ఇదిగోండి, కొంచెం పచ్చి కొబ్బరి అండి, కొద్దిగా వంట సోడా, రుచికి సరిపడా వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇదిగోండి, ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవాలండి. ఎలా కలపాలో చూపిస్తాను. మజ్జిగ ఇలా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. మన గారెల పిండిలా కలుపుకోవాలండి, ముద్దగా. పిండి ఇలా ప్రిపరేషన్ అయిన తర్వాత 8 అవర్స్ నానబెట్టుకోవాలండి. తర్వాత ఇలా డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో ఇలా వేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చేసుకొని చూసి కామెంట్ సెక్షన్లో నాకు టేస్ట్ చూసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదిగోండి కారం.